ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టైటాన్ కంపెనీ, జొమాటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా భారత్ ఎలక్ట్రానిక్స్, అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, జియో ఫైనాన్షియల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ జీవి రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, ఇవాళ మార్కెట్ గురించి ఏం విశ్లేషిస్తారు సార్? అంటే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది, అలాగే ఏ ఏ అంశాలు మన మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయంటారు? అయితే ముఖ్యంగా ఈ రోజు అయితే మార్కెట్స్ పాజిటివ్గానే ఉన్నాయండి. అయితే ఇవాళ ఇంత పాజిటివ్గా ఉంటాయి ప్రధానమైన కారణం కనుక మనం విశ్లేషిస్తే, నిన్నే మార్కెట్స్ ఎంతగానో పడతం చూసాం. అయితే అంటే ఏంటంటే ఈ సుంకాల యొక్క ప్రభావం వల్ల కానీ ఏదైనా కానీ నిన్న మార్కెట్లు తగ్గాయి. కొంత షార్ట్ కవరింగ్ అనేది ఈరోజు వచ్చింది. ఆ షార్ట్ కవరింగ్ కారణంగానే మార్కెట్లు మనకి ఇవాళ స్వల్ప నష్టాల నుంచి కూడా బయటకు వచ్చేసి లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవాళ క్లోజింగ్ కూడా డెఫినెట్గా మార్కెట్స్ పాజిటివ్గానే ట్రేడ్ అవుతాయండి. అంటే ఏంటి సార్, ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ అనేది మన మార్కెట్ మీద ఎలా ఉందంటారు? అయితే దీని ఎఫెక్ట్ ఏంటంటే ఖచ్చితంగా మనకి రేపు కనిపిస్తుందండి. ఇవాళ ఏదో మార్కెట్స్ కాస్త పాజిటివ్గా ఉన్నాయని అంటే ముందుండ పండగ పెద్దది అన్నట్టుగా మనకి ఇప్పుడు రేపు తెలుస్తుందండి అసలు. అంటే టు నైట్ అతని యొక్క యాక్చువల్ అనౌన్స్మెంట్స్ వస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా ఆయన విధానాల్లో అనౌన్స్మెంట్ ఇస్తారు, నో డౌట్ మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని. అయితే నెగోషియేషన్కి కూడా స్కోప్ ఉంటుందండి ఎప్పుడు కూడా. ఆయన ఉద్దేశం ఏంటంటే మనం గట్టిగా బెదిరిస్తే వేరే దేశాలు కూడా వాళ్ళ మీద విధించేటువంటి పనులను కూడా కొంతమేరైనా తగ్గిస్తారనేటువంటిది ఒక ఆలోచన. ఆ విధమైన ఆలోచనతో అన్నిటి మీద మేము ప్రతీకార సుంకాలు విధిస్తామని చెప్తున్నారు. ఆ రకంగా చేస్తా పోయినప్పుడు ఆ క్రమంలో అమెరికాకి ఎంత నష్టం ఉంటుందో మిగతా దేశాలకు కూడా నష్టం ఉంటుంది. అలాగే మనం కూడా ఎక్సెప్షన్ కాదు. ఇవి అన్ని రంగాల మీద ఉండదు. దీని యొక్క ప్రభావం ప్రధానంగా మనకి ఔషధ రంగం మీద, ఇంకా మరి కొన్ని రంగాల మీద మాత్రమే ఉంటుంది. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్ మీద మాత్రం ఈ సుంకాల ఎఫెక్ట్ ఉండదండి. సార్, బిఈఎల్ షేర్ అంటే ఈ డౌన్ కావడానికి కారణం ఏమనుకోవచ్చు? అయితే ఈరోజు ప్రత్యేకంగా బిఈఎల్ షేరు విషయంలో జరిగింది ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. అంటే నిన్న ఒక అనూహ్యంగా బిఈఎల్ షేరు ఒకసారిగా 300 రూపాయలు దాటిపోయింది. గత 2 రోజులుగా 2 సెషన్స్లో ఎప్పుడైతే 300 రూపాయలు దాటిపోయిందో, ఎవరైతే 240, 250లో ఈ మధ్యకాలంలో కొన్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. ఆ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 280 రూపీస్కి వచ్చిందండి బిఈఎల్ షేర్. కానీ బిఈఎల్ డిఫెన్స్ రంగంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అని చెప్పవచ్చు. అది ఇప్పుడు తగ్గినటువంటి ప్రతిసారి కూడా ఇన్వెస్టర్స్కి బయింగ్ కోసం ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలండి. డిఫెన్స్ రంగంలో హెచ్ఏఎల్, బిఈఎల్, బీడీఎల్ ఈ 3 షేర్లు కూడా ఎప్పుడు తగ్గినా కూడా అవి కొనుక్కుంటూ వెళ్ళొచ్చు అండి. కాలర్ ఉన్నారు సార్, కుమార్ కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. కుమార్ గారు మాట్లాడండి జీవి రావు గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రజెంట్ రేట్ లో ఏపీఎల్, అపోలో చేయబోతున్నాం, ఎన్ఎండిసి ఈ 2 ప్రజెంట్ బయట సార్ ఫండమెంటల్ కొంచెం చెప్తారా? ముఖ్యంగా ఎన్ఎండిసి విషయానికి వస్తే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. ఇప్పుడు ఎన్ఎండిసి నిజానికి డివిడెండ్ పరంగా కూడా చాలా హై డివిడెండ్ ఈల్డ్ ఉండే కంపెనీ. దాదాపుగా 6% డివిడెండ్ ఈల్డ్ అందిస్తున్నటువంటి కంపెనీ ఎన్ఎండిసి. ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 70 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఈ రేట్లో కూడా లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఇకపోతే ఏపీఎల్ అటోలో ట్యూబ్ విషయానికి వస్తే ఇప్పుడు కరెంట్ ప్రైస్ కన్నా కూడా ఇంకా తగ్గితే కన్నా ప్రైస్, అప్పుడు దీనిలో ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించవచ్చండి. అంటే వాల్యుయేషన్ కంఫర్ట్ ఇంకా లేదు, తగ్గుతున్న కోసం వెయిట్ చేయండి. సార్, బ్యాంకింగ్కి సంబంధించి ఈ రంగం ఎలా ఉంది సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్? నిజానికి ఇప్పుడు రానున్న రోజుల్లో బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్
ఈ రెంటికే చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉందని చెప్పొచ్చండి. మనం ఇటీవల కాలంలో కోటక్ మహీంద్రా బ్యాంకు 1900 నుంచి 2200 దాకా వెళ్ళటము, అలాగే ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పనితీరుని కనపరిచాయి. అయితే ఈరోజు కూడా మనం గమనిస్తే పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి కొన్ని బ్యాంకులు ఈవెన్ బుక్ వాల్యూ కన్నా కూడా తక్కువగా ట్రేడ్ అవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరు దాని యొక్క బుక్ వాల్యూ 127 రూపాయలు ఉందండి. ఇది 90 రూపాయల దాకా పడింది ఈ మధ్యకాలంలో, బట్ అక్కడి నుంచి ఇప్పుడు 110కి వచ్చింది. 110 కూడా చాలా అండర్ వాల్యూడ్ స్టాక్ అని చెప్తాను. ఎందుకంటే బుక్ వాల్యూలో 70%కే షేర్ అవైలబుల్ అవుతుందంటే ఎంతో అండర్ వాల్యూలో ఉంది. అట్లాగే ఇంకా కెనరా బ్యాంక్ కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఫెయిర్ వాల్యుయేషన్లో అవైలబుల్ అవుతున్నాయి. ఇక్కడి నుంచి కూడా బ్యాంకింగ్ రంగంలో రానున్న సంవత్సర కాలంలో కూడా చాలా మంచి రిటర్న్స్ అందించేటువంటి అవకాశం ఉందండి. అలాగే మనం బ్యాంకింగ్ గురించి మాట్లాడేటప్పుడు ఎన్బిఎఫ్సి కంపెనీల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎన్బిఎఫ్సి కంపెనీల్లో ముఖ్యంగా బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఈ 2 కంపెనీల షేర్లు కూడా రానున్న సంవత్సర కాలంలో చాలా మంచి పనితీరు కనపరిచేటువంటి అవకాశం ఎంతైనా ఉందండి. సార్ నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. ఏం లేదు సార్, మనకి ఇప్పుడు యుఎస్ ట్యాక్స్ 20% వేస్తానంటున్నారు కదా సార్. దేని మీద అండి? అన్నిటి మీద ట్యాక్సెస్ వేస్తానంటున్నారు కదా. ఫార్మా మీద కానీ వీటి మీద అన్ని కూడా వేస్తారు కదా. వీటి వల్ల యుఎస్ లో రేట్లు పెరుగుతాయని అంటున్నారు. కానీ నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళేమి రేట్లు పెంచడానికి యాక్సెప్ట్ చేయకుండా ఈ ప్రాఫిట్స్ అడ్జస్ట్ చేసుకోమంటారు మన ప్రాఫిట్స్ లో. దానివల్ల ఈ మార్జిన్స్ తగ్గడం వల్ల ఈ యొక్క షేర్స్ ఎంతవరకు తగ్గచ్చు అంటారు? ఆ మార్జిన్స్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటాయి నేను అడిగేది. రైట్ అండి. అయితే మనం ముందుగా ఫస్ట్ విషయం ఏంటంటే ఎగ్జాక్ట్గా ఎంత పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్సెస్ సుంకాలు విధిస్తారనేటువంటిది మనకి 2 నైట్ వచ్చే ప్రకటన చూస్తే కానీ ఎగ్జాక్ట్గా స్పెసిఫై చేయలేము. అయితే మీరు అన్నట్టుగా ఒక ఉదాహరణ తీసుకుని మనం ఒక నోషనల్ బేసిస్లో ఆన్సర్ చేయాలంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20% అడిషనల్ ట్యాక్సెస్ ఫార్మా రంగం మీద మనం ఎగుమతి చేసేటువంటి ఈ ఫార్మా ప్రొడక్ట్స్ మీద ఇంపోజ్ చేశారనుకోండి, దానిలో కొంత మేరకు మాత్రమే కన్జ్యూమర్స్కి పాస్ ఆన్ చేయగలుగుతారు. సో దానివల్ల ఏమవుతుందంటే అట్లీస్ట్ ఈ కంపెనీల యొక్క ప్రాఫిటబిలిటీ ఒక 10% అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుందండి. అందుకని ఖచ్చితంగా మన యొక్క ప్రాఫిటబిలిటీ, ఆ కంపెనీల యొక్క ప్రాఫిటబిలిటీ తగ్గే అవకాశం ఉంది. అయితే ఫార్మా రంగంలో ఉన్న అన్ని కంపెనీలు యూఎస్ మీద ఆధారపడలేవు, కొన్ని కంపెనీలు మాత్రమే ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పుడు డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ఇట్లా కొన్ని అరవిందో ఫార్మా, ఇలా కొన్ని కంపెనీలు, నెట్కో, ఇవి యుఎస్ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడ్డాయి. కాబట్టి ఈ సుంకాల ఎఫెక్టు ఈ పర్టికులర్ కంపెనీస్ మీద ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆయన ఇంకో మాట కూడా చెప్తున్నారు, ఆటోమొబైల్ రంగంలో కూడా మనం ఇండియా చాలా ఎక్కువ ట్యాక్సెస్ విధిస్తుందని. కాబట్టి ఆయన కూడా అమెరికాకు వచ్చేటువంటి ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, ఆటోమొబైల్స్ మీద ప్రతీకార సుంకాలను విధించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. వీటన్నిటి ప్రభావం మన యొక్క కంపెనీల యొక్క ప్రాఫిటబిలిటీ మీద కొంత ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎక్స్పోర్ట్ మీద ఆధారపడినటువంటి పరిశ్రమలకి ఆ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఆ యొక్క డెసిషన్ ఎగ్జాక్ట్గా స్పెసిఫై చేసి తెలుసుకోవాలంటే మనం ముందుగా ఆయన ఇచ్చేటువంటి ప్రకటన కోసం వేచి ఉండాలండి. 2 నైట్ ఆ ప్రకటన రావచ్చు. నెక్స్ట్ కాలర్ విజయభాస్కర్ రెడ్డి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడండి. జీవి రావు గారితో ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నేను నాస్కో ఫార్మా 1350 చొప్పున 2,000 షేర్లు తీసుకున్నా. ఇంకోటి జొమాటో 250 చొప్పున 1000 షేర్లు తీసుకున్నా. వీటి పరిస్థితి చెప్పండి. ఏమన్నా కొన్న రేటు వస్తాయా రావా చెప్పండి ప్లీజ్. ఉందండి. ఓకే. నాట్కో ఫార్మా మీరు కొన్నటువంటి 1300 రూపాయలు నియర్ ఫ్యూచర్లో రావటం అయితే దాదాపుగా అసాధ్యమనే చెప్పొచ్చండి. ఇప్పుడు రేటు 800 రూపాయలు ఉంది. ఇక్కడ కూడా ఇది బాటమ్ అవుట్ అయిందని చెప్పలేం. ఇక్కడి నుంచి ఇంకాస్త కూడా తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. దీనికి బాటమ్ అంటే దాదాపుగా 700 లెవెల్లోనే మనం కనిపిస్తుంది. నేను చెప్పి డౌన్ సైడ్ రిస్క్ ఇప్పుడు కూడా ఉందండి. ఇంకా ఇక్కడి నుంచి పెరగటం అంటే పెరిగి మీకు 1300 రూపాయల స్థాయికి నియర్ ఫ్యూచర్లో రావడం అయితే చాలా కష్టమైన విషయమే.
అయితే అట్ ద సేమ్ టైం ఈ 750-800లో అమ్ముకోమని అయితే చెప్పమండి. మీరు హోల్డ్ చేయండి. ప్రస్తుతానికైతే కనీసం 1000 రూపాయలకు వచ్చినప్పుడు కొంత ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. జొమాటో విషయంలో కూడా ఇప్పుడు చాలా వరకు కూడా అండర్ రేటింగే ఇవ్వటం జరుగుతుంది. చాలా బ్రోకరేజెస్ కూడా మీరు 250 రూపాయల స్థాయిలో ఒకవేళ కొనుంటే ఆ 250 రూపాయలు రావడానికి కనీసం ఒక 2 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ కాలం కూడా పట్టే అవకాశం అయితే ఉందండి. జొమాటో కూడా ఇంకా డౌన్ సైడ్ రిస్క్ లేకపోలేదు. 180 రూపీస్లోనే బాటమ్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వీటిలో ఫర్దర్గా యాడ్ చేసే ప్రయత్నం అయితే చేయకండి. ఏదైనా మార్కెట్లో కొంత రైజ్ వస్తే అప్పుడు మీ లాసెస్ని తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ సత్యహర్ష చేస్తున్నారు. సత్యహర్ష గారు మాట్లాడండి. జీవీరావు గారితో డౌట్ ఏంటి చెప్పండి. హాయ్ అండి, నమస్తే జీవీరావు గారు. నమస్తే అండి. మీరు మా ఫేవరెట్ స్టాక్ అనలిస్ట్ అండి. థ్యాంక్స్ అండి. సో అండ్ కాల్ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాము. ఇవాళ లక్కీగా మీరున్నప్పుడే కలిసింది. ఒక క్వశ్చన్ అండి, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. చెప్పండి. ఒక 3 స్టాక్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ గ్రీన్, వారి ఎనర్జీస్, ఈ 3 స్టాక్స్ 30% to 35% లాస్ లో ఉన్నాము. ఆ 3 స్టాక్స్ ఉంచుకోవచ్చు అంటారా, సేల్ చేయొచ్చు అంటారా? ఒకసారి మీ ఒపీనియన్ తెలుసుకున్నాం. ముందుగా ఇండస్ ఇండ్ బ్యాంక్ విషయానికి వస్తే, ఇండస్ ఇండ్ బ్యాంక్ మేనేజ్మెంట్ నిజానికి షేర్ హోల్డర్స్కు ఫేస్ చేస్తున్నట్టు ఈ నష్టానికి డైరెక్ట్గా వాళ్లే బాధ్యులండి. ఒక్కోసారి ఒక్కో కంపెనీ షేరు కొన్ని ఊహించని కారణాలతో తగ్గొచ్చు, కానీ ఇది మాత్రం కేవలం మేనేజ్మెంట్ యొక్క అట్టర్ ఫెయిల్యూరు. దీనిపైన సెబీ కూడా వీళ్ళపైన ఎంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనం చెప్పొచ్చండి. అంటే ఒక 1500 కోట్ల రూపాయల వరకు కూడా ఒక ఆప్షన్స్, ఫ్యూచర్స్ లేకపోతే ఫ్యూచర్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్లోనూ తేడా ఉంటే దాన్ని ఇంటర్నల్ ఆడిటర్స్ చెప్పేంత వరకు కూడా గుర్తించలేకపోయామని వాళ్ళు చెప్తున్నటువంటి మాట నమ్మశక్యంగా అనిపించట్లేదండి. ఒక బ్యాంకు అంటే అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటారు? పబ్లిక్ జవాబుదారీగా ఉండాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్. మరి వీళ్ళు ఇప్పుడు కాకపోతే రిజర్వ్ బ్యాంక్ చెప్పినటువంటి విషయం ఏంటంటే బేసిక్ ఫండమెంటల్స్ విషయంలో ఆ ఒక ట్రాన్సాక్షన్ ఉన్నప్పటికి కూడా బ్యాంకు యొక్క సేఫ్టీ విషయం కానీ డిపాజిటర్ సెక్యూరిటీ విషయంలో భయం లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు 700 రూపాయలు ట్రేడ్ అవుతున్న ఇండస్ ఇండ్ బ్యాంకు ఇక్కడి నుంచి కొంత రికవరీకి అయితే అవకాశం ఉంది కానండి. ఎవరైనా ఒకవేళ కనుక 1200-1300 స్థాయిలో కొనుంటే మాత్రం ఆ స్థాయికి రావటం అయితే మాత్రం ఇప్పట్లో కష్టమేనండి. అయితే ఇప్పుడే కొనున్నారు కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. సమ్వేర్ అరౌండ్ 900 to 1000 రూపీస్కి వచ్చినప్పుడు బయటకు రావటం మంచిదండి. మేనేజ్మెంట్ మీద మన కాన్ఫిడెన్స్ లేనప్పుడు అటువంటి కంపెనీల్లో కంటిన్యూ అవటం మాత్రం వృధా అండి. ఇకపోతే అదానీ గ్రీన్ ఎనర్జీ, ఇంకా అదానీ గ్రూప్కు సంబంధించినటువంటి ఇతర కంపెనీల విషయానికి వస్తే లాస్ట్ 1 yearలో ఇవి ఎక్కువగా పర్ఫామ్ చేయలేదు కానండి. బట్ రానున్న కాలంలో కొంతవరకు ఇవి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. అలాగే వారియర్ ఎనర్జీ విషయానికి వచ్చినప్పుడు కూడా ఇది కూడా ఈ కంపెనీ కూడా రానున్న రోజుల్లో డెఫినెట్గా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉంది. మీరు హోల్డ్ చేయండి. మీరు ఏంటంటే ఈ 3 కంపెనీలు కూడా యావరేజ్ చేయదు, కానీ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు నల్గొండ నుంచి. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి జీవీరావు గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. చిన్న డౌట్ సార్, చెప్పండి. ఒక 3 షేర్లలో ఇండస్ ఇండ్ బ్యాంకు 970లో ఉన్నా సార్ నేను. ఓకే. తర్వాత ఇది మన ఇంకోటి జొమాటోనేమో 300లో ఉన్నా సార్. స్విగ్గీనేమో 360లో ఉన్నా సార్. ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు సార్ ఈ 3 ఏ షేర్ కూడా పొరపాటు కూడా యాడ్ చేయకండి ఇప్పుడున్న రేట్లలో. ఇండస్ ఇండ్ బ్యాంక్ గురించి ఇప్పుడు మనం చెప్పిన ప్రోగ్రామ్ మీ తర్వాత యూట్యూబ్లో మళ్ళీ చూడండి. ఇకపోతే స్విగ్గీ కానీ జమా ఆటో కానీ మీరు ఏంటంటే ఫర్దర్గా ఇప్పుడున్న రేట్లు అయితే యాడ్ చేయకండి. కాకపోతే ఉన్న షేర్లు మాత్రం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇంకా తగ్గినప్పుడు మాత్రమే ఫర్దర్గా యాడ్ చేసే విషయం పరిశీలించండి, కానీ కరెంట్ రేట్లో అయితే మాత్రం మీరు యావరేజ్ చేసే ప్రయత్నం చేయకండి. కాలర్ ఉన్నారు, సతీష్ కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి జీవీరావు గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నా దగ్గర డాక్టర్ రెడ్డిస్ ఉన్నాయి దగ్గర. ఎంతలో అండి? ఇంకోటి 1250 సార్. ఓకే. ఇంకోటి ఐఆర్పి ఇన్ఫ్రా 56 రూపాయలు గారు ఉన్నాయి. 2 హోల్డ్ చేయమంటారా, ఇంకొకటి యాడ్ చేసుకోమంటారా? ఐఆర్ఎఫ్సీనా ఐఆర్సిటిసినా? ఐఆర్బి ఇన్ఫ్రా సార్. ఐఆర్బి ఇన్ఫ్రా. ఓకే.
అవును సార్. రైట్ అండి. ఇప్పుడు ఈ రెండు కూడా మీరు ఈ రోజుకి యాడ్ చేయకండి. మనం ఈరోజు ఈ సుంకాల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది రేపు చూసిన తర్వాత ఒకవేళ కనుక డాక్టర్ రెడ్డిస్ సమ్వేర్ అరౌండ్ 1000 రూపీస్కి వస్తే మాత్రం మీరు ఫర్దర్గా యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు 1100 అండ్ ఆడ్లో ఉండగా మీరు కొన్న ప్రైస్కి ఎక్కువ వేరియేషన్ కాదు అది. ఇప్పుడైతే మీరు యావరేజ్ చేసే ప్రయత్నం ఏం చేయొద్దు. కానీ రెడ్డిస్లో ఎప్పుడైనా కానీ 1000 రూపీస్కి వస్తే మాత్రం మీరు యాడ్ చేయండి. అలాగే ఐఆర్బి ఇన్ఫ్రా కూడా కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయొద్దండి. ఇప్పుడు ఉన్న షేర్లను అలాగే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ నాగార్జున చేస్తున్నారు. నాగార్జున గారు మాట్లాడండి జీబీ రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. రావు గారు నమస్తే అండి. నమస్తే సార్. కరెంట్ ప్రైస్ లో రిలయన్స్ ఒకటి సార్, అనంతరాజ్ కొండు 2 బై చేయొచ్చు సార్? ఈ రెండిట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అయితే ఇప్పుడు బై చేయొచ్చు అండి ఈ కరెంట్ ప్రైస్లో. నిజానికి ఇప్పుడు ఫండమెంటల్స్గా మనం చూసినప్పుడు రిలయన్స్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు చాలా అండర్ వాల్యూడ్గా ఉందని చెప్పొచ్చు. కాకపోతే కొనుక్కునే వాళ్ళకి మాత్రం ఇది మంచి అవకాశమేనండి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రేట్లో. సమ్వేర్ అరౌండ్ 1250లో ఒక 2 years టైం కోసం అని చెప్పి రిలయన్స్ డెఫినెట్గా బై చేయొచ్చు. ఇక అనంతరాజ్ వచ్చేసరికి ఇప్పుడు రేట్ నుంచి కనీసం ఇంకో 5 to 6% అన్న ఫాలో అయినప్పుడు మాత్రమే ఫ్రెష్ బయింగ్ని మళ్ళీ మీరు పరిశీలించండి. నెక్స్ట్ కాలర్ కృష్ణ చేస్తున్నారు. కృష్ణ గారు మాట్లాడండి జీబీ రావు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ బిర్లా సాఫ్ట్ ఒక 30% పడింది సార్ నేను కొన్నాక. ఓకే. తర్వాత ఐఆర్ఎఫ్సి కూడా ఒక 15% పడింది. ఏదన్నా ఐఆర్ఎఫ్సీనా? అవును సార్. ఓకే. ఈ రెండు యావరేజ్ చేయొచ్చా ఇప్పుడు? రెండిట్లో ఏది కూడా ఇప్పుడు యావరేజ్ చేయొద్దండి ఈ ప్రైసెస్లో. ఇప్పుడు ఏంటంటే ఇవి బాటమ్ అవుట్ అయ్యాయని చెప్పేటువంటి సంకేతం లేదు టెక్నికల్గా మనం చూస్తే కనుక. అంటే ముఖ్యంగా బిర్లా సాఫ్ట్ కూడా ఇక్కడి నుంచి కూడా ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్కి అవకాశం ఉందండి. కాబట్టి మనం తొందరపడి ఇప్పుడు యావరేజ్ చేయొద్దు. అలాగే ఐఆర్ఎఫ్సి కూడా. కాకపోతే ధైర్యాన్ని కోల్పోకుండా ఇప్పుడు ఉన్నటువంటి రేట్లో హోల్డ్ చేయండి ప్రస్తుతం. ఫర్దర్గా మనం యాడ్ చేయటం అనే టాపిక్ ఏంటంటే ఇక్కడి నుంచి ఇంకా ఎంతో తగ్గితే తప్పితే యావరేజ్ చేసే ప్రయత్నం చేయొద్దండి. ఒక్కోసారి ఒరిజినల్ లాస్ కన్నా కూడా యావరేజ్ ప్రక్రియలో లాస్లు మరింత పెరిగే అవకాశం ఉంటుందని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. నెక్స్ట్ కలర్ ప్రవీణ్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ప్రవీణ్ గారు మాట్లాడండి జీబీ రావు గారితో. మీరుకున్న డౌట్ అంటే చెప్పండి. రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ 2 స్టాక్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఒకటి కేస్ టెక్నాలజీ, ఓకే. ఇంకొకటి వచ్చేసి కేఈసీ ఇంటర్నేషనల్. కేఈసీ ఇంటర్నేషనల్, ఓకే. ఇప్పుడు ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేస్తారా వీటిలో? లేదు సార్, చేయాలనుకుంటున్నాము. ఓకే. కేస్ టెక్నాలజీ కొంచెం పడింది కదా, పొందామని చెప్పేసి. అయితే ఇదైతే మన టెక్నాలజీ సంబంధించిన షేర్లో అండి ప్రజెంట్ ఒకవేళ ఫ్రెష్ బయింగ్ గురించి చూడాలంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంకా బాటమ్ అవుట్ అయిందని చెప్పలేమండి. ఐటీ సెక్టార్ యాజ్ సచ్ అంతా కూడా ఇంకా ఫాలో అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయండి. కొద్ది రోజులు వేచి ఉండండి. మనకి ఇంకా మోర్ క్లారిటీ వచ్చిన తర్వాత అసలు ఇండియా నుంచి వెళ్ళేటువంటి ఎక్స్పోర్ట్స్ మీద ఎటువంటి ట్యాక్స్ ఉండే అవకాశం ఉంది, తర్వాత ఓవరాల్గా ఈ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీలు ఎలా మారే అవకాశం ఉందో చూడాలి. ఇంకోటి ఏంటంటే మార్చి క్వార్టర్ యొక్క ఫలితాలు కూడా టెక్నాలజీ పరంగా ఏప్రిల్ 10 నుంచి రావటం మొదలవుతాయి. ఒకసారి మార్చి క్వార్టర్ ఫలితాలను కూడా చూసిన తర్వాత మాత్రమే ఈ షేర్లో ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ గురించి నిర్ణయాలు తీసుకోవటం మంచిదండి. నెక్స్ట్ కాలర్ రవీంద్ర చేస్తున్నారు. రవీంద్ర గారు మాట్లాడండి. నమస్తే అండి రావు గారు. నమస్తే అండి. టాటా మోటార్ బిఎస్సి కొందాం అనుకుంటున్నా, ఏ రేట్లు ఎంటర్ అవ్వమంటారు? ఓకే అండి. టాటా మోటార్స్ విషయానికి వస్తే కనుక మీరు కనుక కనీసం ఒక 2 years హోల్డింగ్ ఆలోచన ఉంటే కరెంట్ రేట్లో కూడా బై చేయొచ్చు అండి. పోతే బిఎస్సి విషయానికి వస్తే బిఎస్సి జస్ట్ ఒక 1 year లెస్ దాన్ 1 year పీరియడ్లోనే షేర్ ప్రైస్ డబల్ అయిందండి. తర్వాత లాస్ట్ 2-3 yearsలో నియర్లీ 500% రిటర్న్ బిఎస్సి షేర్ అందించింది. ఇప్పుడు కూడా యాజ్ ఆఫ్ నౌగా బిఎస్సి షేరు ఒక షేర్ ఉండే వాళ్ళకి 2 బోనస్ షేర్లని ప్రకటించడం జరిగింది. దీనికి ఇంకా రికార్డ్ డేట్ని ఇవ్వలేదు. అయితే ఆ రికార్డ్ డేట్ టైం దగ్గరికి వచ్చేసరికి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగేటువంటి అవకాశం ఉందండి. అయితే అందుకని ఇప్పుడు కరెంట్ ప్రైస్లో కన్నా కూడా ఇక్కడి నుంచి కాస్తన్నా తగ్గితే అంటే అట్లీస్ట్ ఒక 5% అన్న ఫాలో అయినప్పుడు మాత్రమే దీనిలో ఫర్దర్ అక్యుములేషన్ గురించి ఆలోచించవచ్చు అండి. ఇప్పుడైతే ఫుల్లీ ప్రైస్డ్ అని చెప్పవచ్చు.
నెక్స్ట్ కలర్ ప్రసాద్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ప్రసాద్ గారు మాట్లాడండి, జీవి రావు గారితో ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. ఇది టైటెక్స్ గార్మెంట్స్ అండి, అది కొంచెం లాస్ట్ లో ఉన్నది, అది ఎట్లా ఉంటుంది సార్ అది. తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా ఒక 20 రూపీస్ సడన్ గా లాస్ వచ్చింది నిన్న వాళ్ళు. అంటే అది మన హోల్డ్ చేయొచ్చంటారా లేకపోతే ప్రాఫిట్? అంటే ఒకవేళ మీరు కనుక మినిమం 1 year హోల్డింగ్ ఆలోచనతో ఏదైనా షేర్ కొనుంటే ఏ రోజుకి ఆ రోజు ఇవాళ లాస్ వచ్చింది అనకండి. అదేంటంటే నోషనల్ ఫిగరే, ఆ లాస్ అయినా ప్రాఫిట్ అయినా కానీ మనం, అంతేగాని నిన్నటికి వాటి ప్రైస్లో వేరియేషన్ రాగానే దాని లాస్ అనే పదమే మనం ఉపయోగించక్కర్లేదండి. బిఎల్ ఆ రంగంలో ఉన్నటువంటి షేర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అనమాట. సో మీరు నిరభ్యంతరంగా హోల్డ్ చేయొచ్చు. ఇక్కడి నుంచి కూడా 1 year టైంలో చాలా మంచి రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఫర్దర్గా కూడా కొన్ని షేర్లు యాడ్ చేసుకున్నా కూడా తప్పు లేనటువంటి కంపెనీ బిఎల్ అండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి, జీవి రావు గారితో డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి సార్. ఏం లేదు, నేను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లో కొన్ని క్వాంటా ఫండ్ ప్లస్ లార్జ్ క్యాప్ ఫండ్ లో కొన్ని అమౌంట్ పెట్టాము. అట్లా అంటే ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సార్ పెడితే ఇట్లా 1 year 2 years అట్లా? అంటే రండి, మ్యూచువల్ ఫండ్స్లో పర్టికులర్ ఫండ్ గురించి ఆన్సర్ చేయాలంటే మీరు ఏ ఫండ్స్లో పెట్టారో, తర్వాత ఆ యొక్క ఫండ్ యొక్క హోల్డింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలియకుండా కరెక్ట్గా అడ్వైజ్ చేయలేం. కానీ మీకు ఒక మార్గం ఏంటంటే యూజువల్గా మీ యొక్క ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అదే రంగంలో ఉన్నటువంటి మిగతా ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ రిలేటివ్గా ఎలా ఉంది, అవి మీరు ఒక రీసెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మనం వీలైనంత వరకు మన ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే స్టాక్స్ మీదే మనం ఫోకస్ చేస్తున్నాము. అయితే పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ గురించి తెలియాలనుకుంటే మీరు దాని మీద ఫర్దర్గా రీసెర్చ్ చేయాల్సిందే, కానీ డైరెక్ట్గా ఒక ఫండ్ పేరు చెప్పేసి ఆ ఫండ్లో మనకు లాభం వచ్చేట్టు ఉందా అంటే చెప్పలేము. బట్ జనరల్గా ఒక విషయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఫలితాలు పొందాలి అంటే కనీసం 3 to 4 years అయినా హోల్డ్ చేస్తేనే దానిలో ఉండేటువంటి ఫలితాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి. ప్రకాష్ అండి, నా పేరు విజయన్ అండి. ఇప్పుడు ఫెర్టిలైజర్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ప్రస్తుతం దీపక్ ఫెర్టిలైజర్స్ కానీ, కోరమంగల్ కానీ, చంబల్ ఫెర్టిలైజర్స్ లో ఈ మూడిట్లో ఏదైనా ఒకటి రికమెండ్ చేయండి సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ 3 కంపెనీల్లో రిలేటివ్లీ చంబల్ ఫెర్టిలైజర్స్ బెటర్ పొజిషన్ అండి. ఏంటంటే లిక్విడిటీ అద్భుతంగా ఉండటమే కాకుండా లాస్ట్ 5-6 years కూడా ఇన్వెస్టర్స్కి ఫ్రమ్ టైం టు టైం మంచి రిటర్న్ ఇవ్వటమే కాకుండా కంపెనీ ఫలితాలు కూడా ఆశాజనకంగానే ఉంటున్నాయి ఎప్పటికప్పుడు. సో మీరు ఎవ్రీ ఫాల్లో కూడా కొద్ది షేర్లు కొనండి. కాకపోతే ఇక్కడ నేను చెప్పేటంటే ఒక చిన్న సలహా ఏంటంటే అండి, ఒక 100 రూపాయలు మీరు దీనిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒకేసారి ఎంటైర్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయకుండా 25% ఇన్వెస్ట్ చేయండి. ఎవ్రీ ఫాల్లో మరి కొన్ని షేర్లు యాడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా మినిమం 1 year హోల్డింగ్ ఉంటే డీసెంట్ రిటర్న్కి అవకాశం ఉందండి చంబల్ ఫెర్టిలైజర్స్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. చాలా మార్కెట్కి సంబంధించి విషయాల గురించి వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.